ఉరుమల్లిసా ఏంట్రా డబ్బులు పంపిమంటే పంపిలేదంట పని అవసరం కానీ డబ్బులు పంపిలేదనుకో కేసుకెళ్ళి తగ్గి డాన్స్ చేపించేస్తాను రోయ్ కామెడీ చేస్తున్నావురా ఏంటి బెదరా అప్డేట్ వీడియో ఎక్కేసినట్టనా తప్పదు కదా భయ్యా ఇప్పుడు ఆఫీస్ పని అయింది ఇంటి పని మొదలైంది చచ్చా భారీ చెప్పు చేతలుంటూ పని మొత్తం నువ్వే చేస్తున్నావు నీకు అసలు పగడికి కూడా రాకూడదు బెదరా బెదరా నీ ఎదవా ఇప్పుడు ఎంట్రీ చూడండి భయ్యా ఏంటి బకెట్ ఎక్కువైనట్టుంది తోంకోవయ్యా తోముకుంటానులే నా భార్య చెప్పు చేతల్లో నేను అంటున్నాను నువ్వు ఏకంగా నీ భార్య చెప్పు కింద ఉంటున్నావు కదా భయ్యా నా కష్టం పొగడికి కూడా రాకూడదాను నీకు వచ్చిందిగా పగడికి రాకూడదు అనుకున్నాను కానీ పక్కింటోడికి రాకూడదు అనుకోలేదు కదా ఇంక అప్పారావు గారేరి ఈ రోజు ఆయన పనికి సెలవా ఊరి శిక్ష పట్టాక ఇదికే నాకు క్షమాభిక్ష ఉంటుంది గాని ఆయన పనికి మాత్రం సెలవు ఉండదు వాళ్ళ ఆవిడ మీద కోపంతో బాతుల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అందుకని ఏడ్చాడు చీనా బతుకు అసలు ఇంటి పని అంటే ఏంటో తెలియదు నాకు ఈ ఇంటి పని తప్ప ఇంకే పని తెలియకుండా చేసింది నా భార్య సార్ నేను బయటికి వెళ్తే అందరూ నాకు దండం పెడతారు అలాంటిది ఇంట్లో నా పిల్లలకి అన్నం వండి పెడతాను సార్ నా ఆఫీస్ లో నాకు ఎందుకు పని చేయకపోతే అందరిని ఉతికారేసే నేను ఇప్పుడు నా పిల్లం బట్టలు ఉతికారేస్తున్నాను నా పిల్లం బట్టలు బెదరా వెళ్తాంగ బెదరా చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సంగ్రామంలో వారికి బానిసకి జరిగిన ఈ సంగ్రామంలో అలాంటి సాంగ్లు పెట్టి పెట్టి మనల్ని రెచ్చగొట్టేస్తున్నారు కాస్త మంచి సాంగ్ పెట్టండి అయ్యా ఎలాంట్లతోము బట్టలు వెళ్ళి ఊడ్చుకో ఊడ్చేస్తా నాకు అలవాటేగా లోపలికి వెళ్ళి బంగారం మనకి పని చేసే బాధలు తప్పవా ఈ బానిస బతుకుల నుండి విముక్తి ఉండదా ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందంటారు ఆ కుక్క కన్నా ఓ రోజు వస్తుందేమో గానీ మనకంటే ఏ రోజు లేదు కదరా సంవత్సరం అంతా మనం మన భార్యల కాళ్ళ దగ్గర పడి ఉంటున్నాం ఒక్కరోజే నాళ్ళు మన కాళ్ళు పట్టుకునే రోజు వస్తే ఎంత బాగుంటుందో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో అసలు దేవుడే లేడు భయ్యా దేవుడా నువ్వు ఉన్నావా అయినప్పటికి కూడాను ఏమిటండి ఇది చేసుకున్నప్పటికి కూడాను ఎలా ఉంటుందండి ఇది రేపు శ్రావణ శుక్రవారం అనగా భార్యలంతా రేపు పూజ చేసి భర్తల పాదాలకు నమస్కరించి భర్తలకు సేవలు చేసిన ఎడల ఆ భార్యలకు కోరుకున్న కోరికలన్నీ తీరును భార్యలు భర్తలకు సేవలు చేయాలంట మనకెందుకు బ్రో ఎంత రండి ఊడ్చుకుందాం అదే మనం భర్తలమే కదరా ఇన్ని రోజులు భార్యలకు సేవలు చేసి చేసి బానిసలు అనుకున్నాను కానీ భర్తలున్న సంగతి మర్చిపోయాను బ్రో అంటే అంటే మనకు కూడా ఉరుతుందా బెదరా రేపు భర్తలంటే ఏంటో చూపిద్దాం మన మగ జాతి పరువు నిలబెడదాం కోల్పోయిన మన స్వేచ్ఛని సంతోషాన్ని తిరిగి తెచ్చుకుందా ఎందుకు అలా అరుస్తావు నేను ఇక్కడే ఉన్నాను కదా పెళ్ళైన ముందు నవ్య స్వామిని చేసుకుంటాను అనుకున్నాను ఇప్పుడు ఎందుకురా స్వామి నా ఈ జీవితం ఎలా అయిపోయింది అనుకున్నాను ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి నాకు కాలు ఇవ్వండి ఎందుకు ఉప్పులో పెట్టి వేడి నీళ్ళు కాచుకోవడానికా పోయి మండేది పుల్లలతో గాని మీ పుల్ల కాళ్ళతో కాదుగా ఏంటి నాకు ఆశీర్వాదం కావాలి నాకు ఐశ్వర్యరాయ్ కావాలి ఏంటే అదే ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ మీద చూపించే ప్రేమ కావాలి ప్రేమగా అడగాలి ఏవండి నన్ను ఆశీర్వదించండి ఏమని ఆశీర్వదించారు ఇలాగే కలకాలం నా కాళ్ళ తిక్కర పడి ఉండాలని ఏంటి ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని పోయి పెసటి తీసుకురా పో అలాగే ఏవండి ఈరోజు ఏంటో తెలుసా తెలుసు భార్య భర్త కాళ్ళకి దండం పెట్టే రోజు ఏంటి అదే ప్రతి ప్రత్యక్ష దైవం అన్న పదానికి
న్యాయం జరిగే రోజు. అయినా ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, నన్ను ఆశీర్వదించండి. నన్ను ఆశీర్వదించండి అన్నావా, నా అహంకారాన్ని దించండి అన్నావా? నన్ను ఆశీర్వదించండి అన్నాను. హలో చెప్పరా. అరే మనం దేవుడు లేడనుకుంటాం కానీ ఉన్నాడ్రా. ఏంట్రా బైక్ మీద నుంచి పడ్డారా, కాళ్ళకి దెబ్బలు తగిలినాయా? అరే మనం కాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలిరా. కాళ్ళ వెళ్ళి మనకి తెలియట్లేదురా. మనిషి శరీరంలో కళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ కాళ్ళు మాత్రం ఉండాలిరా. మన కాళ్ళ వల్ల ఉపయోగం తలుచుకుంటే మనసుగా ఎంతో ఆనందంగా ఉంటుంది. అవకాశం మన కాళ్ళ దగ్గరికి రాదురా, మనమే అవకాశం కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. హలో అర్థమైందా? ఉంటా. పెట్టేసావుగా, నాకెళ్ళి కాఫీ తీసుకుంటా. ఓ అలాగేనండి. వెళ్ళు. ఏమండి ఈరోజు ఏంటో తెలుసా? తెలుసు. పెళ్ళైన ప్రతి మగాడి ఎదురు చూసే రోజు, భర్తలకి ఎదురులేని రోజు, భార్య బాధ్యతలకు విముక్తి కలిగిన రోజు. ఇప్పుడు నేను ఏం చేయాలండి? నాకు సేవ చేయాలి. జావ చేయాలా? జావ కాదే, జాడి మోకన్నానా. సేవ సేవ. ఇప్పుడు నేనేం చేయాలండి? నా బట్టలు ఉతుకు. అదేంటి, ఆ బట్టలని ఉతికేసి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టానుగా. అయితే బీరువాలో ఇస్త్రీ చేసి నన్ను బట్టలని తెచ్చుతుకో. అదేంటండి? ఎందుకంటే ఆ ఇస్త్రీలో స్త్రీ ఉంది కాబట్టి, ఆ స్త్రీ అంటే నాకు నచ్చదు కాబట్టి. పోయి ఉతుకో. కాదండి, ఒక రోజు కదా చెప్తాను ఈ పని. మా ఆవిడ నా కాళ్ళకి దండం పెట్టింది భయ్యా. నాకు గాల్లో తేల్తనట్టుంది. కాలు జాగ్రత్త. భార్య దండం పెట్టిన కాళ్ళు బెదరయ్యి. బ్రో, మా ఆవిడైతే నాకు పొర్లు దండాలు పెట్టింది. నాకైతే స్వర్గంలో ఊగినట్టుంది. పిల్లలతో పని చేసుకుంటే ప్రపంచాన్ని జయించినట్టుంది బెదరో. బ్రో, ఈ ఒక్కరోజు అయ్యాక మనం తగ్గాలేమో. దీని ఈ రోజు నుండి మనం ఏం చెప్తే అది చేస్తారు. వాళ్ళని హ్యాపీగా ఉంచి మీరు ఇలాగే జీవితాంతం మాకు పని చేస్తుండాలని అడుగుతాం. ఒప్పేసుకుంటారు. అద్భుతమైన సమయం లేదు మిత్రమా. సరేనమ్మా, రణమా, వచ్చిన అవకాశాన్ని వాడుకుందాం. మన పిల్లలతో ఆడుకుందాం. సూపర్ ఐడియా బ్రో. అయ్యో అక్క, ఏంటిది? ఏంటక్క ఈ మొగళ్ళతో మన మీద ఇలా అరుస్తున్నారు? పిల్లి ఎంత గట్టిగా అరిసినా పులి కాలేదుగా. అవునక్క, చాలా చాలా ఎగిరి ఎగిరి పడుతున్నారు. ఆయన ఎంత ఎగురుతారో ఎగురని, ఎంత ఎగిరినా ఈరోజు 12 వరకేగా. తర్వాత వాళ్ళని వాషింగ్ మిషన్ లేకుండా ఉతికేద్దాం. దొరికిన వాడిని తురుందాం, దొరకని వాడిని తరుందాం. మా భార్యల పరువుని నిలబెట్టుకుందాం. ప్రస్తుతానికి వెళ్ళి కూర్చోండి. ఏమండి, ఏంటే హారతి తీసుకోండి. భారతి, భార్యాభర్తల అనుబంధం గురించి ఓ బర్మాక ఏమన్నాడు తెలుసా? తెలీదు. ఏమన్నాడు? అంగిలి మంగిలి మంగ అంగ మంగ. అంటే నీకు బర్మా భాష వచ్చా? రాదు. అయితే నీకు ఇది అర్థం కాదు. ముందు సాంగ్ లో చెప్తాను, నేను చూసి నేర్చుకో. ఈ రోజు నుండి నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. నీ నోరు తిట్టడానికి కాదు, తినడానికి మాత్రమే పనిచేయాలి. నీ చేతులు కొట్టడానికి కాదు, పంచేయడానికి మాత్రమే పనిచేయాలి. లాస్ట్ లో ఒక సెంటెన్స్ అది వినపడలేదు, మళ్ళా చెప్పరా మాట ఒకటి. నీ చేతులు కొట్టడానికి కాదు, పంచేయడానికి మాత్రమే పనిచేయాలి. ఎందుకు కొట్టు? నీ టైం అయిపోయింది, నీ పని అయిపోయింది. అయిపోయిందా? అయినా భార్యాభర్తల అనుబంధం గురించి చీనా కవి ఒకడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నేకా పప్ప ఆ ఆ ఊని అప్ప పప్ప ఊని అప్ప పప్ప రాగి జావా రాగి జావా. ఓవర్ యాక్షన్ చేసే మొగళ్ళందరినీ వంగ పెట్టి నరకమన్నాడు. బంగారం, భార్య టీవీలో ఉండాలి, భర్త రిమోట్ లో ఉండాలి. అంటే భార్య కంట్రోల్లో భర్త ఉండాలన్నమాట. కాదు, భార్యని కంట్రోల్ చేస్తూ భర్త ఉండాలి. పని నీది, పెత్తనం నాది. ఇప్పుడు
ఇప్పుడు నేను పెత్తనం చేస్తాను డాన్సీ డాన్సే పోయి స్వీట్స్ తీసుకురా తీయని వేడుక చేసుకోవాలి ఏంటమ్మా పోయి స్వీట్స్ తీసుకురా తీయని వేడుక చేసుకోవాలి తీయని వేడుక తీయని వేడుక చేసుకుంటావా నీకు అవకాశం వచ్చింది అని అనుకుంటున్నావురా కానీ నీకు అవకాశం ఇచ్చిందే నేను రా డార్లింగ్ భర్త దేవుడు లాంటి వాడు నీ గట్టిగుందిరా మరి భార్య ఆ దేవుడు ముందు దీపం లాంటిది దీపం ఆ భర్తకి వెలుగులా వెలగాలి గాని పొలుగులా దిక్కకూడదు మాట్లాడదాం కాలేదు కదా పాటలో చెప్తా మమ్మల్ని ఎలా సాగు కొడుతుంటే నేను కొట్టట్లేదండి భయ్యా మే గడియారంలో బ్యాటరీలు తీసాను బ్రో ఆ పిచ్చిది ఇంకా 12 అవ్వలేదు అనుకుంటుంది చెల్లెమ్మా మీ ఆయన గడియారంలో బ్యాటరీలు తీసాడంట చెల్లెమ్మా నువ్వు పిచ్చిదానివంట 12 గంట అయింది చెల్లెమ్మా ఇంకెందుకు ఊసుకో పెళ్ళాంస్ అంటే మామూలుగా ఉండదు అసలు తగ్గేదే లేదు